హాయ్ స్టూడెంట్స్, ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఫస్ట్ వీడియోలో మీకు ఈరోజు నుంచి ఇంట్రడక్షన్ వీడియో క్లాస్గా ఫస్ట్ వీడియో చేశాము. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు స్కేలార్స్ ఫస్ట్ స్టాటిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను అని చెప్పడం జరిగింది. సో దాని ప్రకారంగా ఈ సెకండ్ వీడియోలో మనం ఈరోజు స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వాట్ ఈస్ ద స్కేలార్ క్వాంటిటీ? వాట్ యూ మీన్ బై స్కేలార్ క్వాంటిటీ? అంటే స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి? సో ఈ స్కేలార్ వెక్టార్ అనేటువంటి విషయంలో డెఫినేషన్స్ అనేవి ఎలా చెప్తాం? మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఫైనల్ ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ స్కేలార్, క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా అడుగుతాడు అంటే డిఫైన్ స్కేలార్ అండ్ వెక్టార్ విత్ 2 ఎగ్జాంపుల్స్. 3 మార్క్స్ క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ వచ్చేటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, చూడండమ్మా. స్కేలార్ అంటే ఏంటి అంటే డెఫినేషన్ ఏంటి అంటే ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ పొస్సెస్. ఒక ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటమ్మా? ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏదైనా సరే ఒక వస్తువు కానీ ఒక బాడీ ఏదైనా సరే నువ్వు మెజర్ చేయగలిగినటువంటిది ఏదైనా సరే, అంటే మనం కొలవగలిగినది ఏదైనా దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక రూమ్ను కొలవచ్చు, అదొక ఫిజికల్ క్వాంటిటీ. ఒక చాక్ పీస్ కొలవచ్చు, అది మెజర్ చేయొచ్చు. మెజర్ చేయబడిన ఏదైనా సరే, ఒక టేబుల్ మెజర్ చేయొచ్చు, దట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ. దాన్నే మనం ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఆ ఫిజికల్ క్వాంటిటీ అనేది ఏం కలిగి ఉండాలి? విచ్ పొస్సెస్ అంటే ఏం కలిగి ఉందమ్మా? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కలిగి ఉంటుంది, బట్ డైరెక్షన్ మాత్రం ఉండదంట. ఓకేనా? మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి మనకి మ్యాగ్నిట్యూడ్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? ఏదైనా సమ్ ప్లేస్ ఆక్యుపైయింగ్ అంటే దట్ మీన్స్ లెంత్. స్కేల్ తీసుకున్నాం, ఇంత లెంత్ అని చెప్పేసి, లేకపోతే మనం సమ్ డిస్టెన్స్ నడిచాం, వాక్ చేసాం, వాకింగ్లో కొంచెం డిస్టెన్స్ మూవ్ అయ్యాం, దట్ ఈస్ ఆల్సో ఏ ఫస్ట్ ప్లేస్. దట్ ఈస్ ద ఇనీషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. దట్ డిస్టెన్స్ ఈజ్ ఏ మ్యాగ్నిట్యూడ్. ఓకే, దట్ రిప్రజెంట్స్ ద మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉంటుందంట, బట్ నో డైరెక్షన్. ఈజ్ కాల్డ్ స్కేలార్ క్వాంటిటీ ఆర్ సింప్లీ సే స్కేలార్. ఒకసారి ఎగ్జాంపుల్స్తో ఒకసారి పేపర్ రిప్రజెంటేషన్ చెప్తా. స్కేలార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్. ఓకే, ఇది ఒక ఇనీషియల్ పాయింట్ ఏ అనేటువంటి పాయింట్. ఇక్కడి నుంచి మనం వాక్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్తే డెస్టినేషన్ పాయింట్ ఏదో ఒక డిస్టెన్స్ ఉంటుందిగా. దిస్ ఈస్ ద బి పాయింట్. బట్ ఈ డిస్టెన్స్ అనొచ్చు మనం. ఓకేనా? నెక్స్ట్ అనదర్ వన్ డెఫినేషన్ ప్రకారం చెప్పుకుంటే ఏ బాడీ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ ఏజ్ ఆల్సో ఏ డిస్ప్లేస్మెంట్ అని కూడా అంటాం. ఓకే, ఈ డిస్ప్లేస్మెంట్ దేని కిందకు వస్తుంది అంటే మ్యాగ్నిట్యూడ్. డైరెక్షన్ అంటే యారో మార్క్ లేదు కదా, ఓన్లీ యారో మార్క్ ఉండాలి. ఏదో ఒక స్పెసిఫిక్ వేలో అది ట్రావెల్ చేయగలిగి ఉండాలి, ఉంటే దాన్ని డైరెక్షన్ అంటాము. ఓకేనా? ఇది మనకి స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంది బట్ డైరెక్షన్ లేదు. సో స్కేలార్ క్వాంటిటీ. ఎగ్జాంపుల్స్ లెంత్ అయిన తీసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడు. లెంత్, ఓకేనా, అది ఒబే చేస్తుంది. ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము అంటే అది ఒబే చేయాలి స్కేలార్ని. లెంత్ అంటే మనం ఎటైనా కొలవచ్చు, ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ అనేది లేదు. మాస్ ఎలా అయినా తీసుకోవచ్చు. టైము, ఓకేనా, ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ 360 degrees యాంగిల్ అది రొటేట్ అవుతూనే ఉంటుంది. ఇది టెంపరేచర్, డెన్సిటీ, ఇవన్నీ కూడా అంటే ఒక డైరెక్షన్ ఉండదు, ఎటైనా మనం స్పెసిఫిక్గా మెజర్ చేసుకోవచ్చు. మ్యాగ్నిట్యూడ్ ఒక్కటే ఉంటుంది బట్ దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ డైరెక్షన్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ స్కేలార్. ఎక్స్ప్లెనేషను ఏమీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అవసరం లేదు, బట్ వాడు అర్థం కావడం కోసం మనకి ఇచ్చారు. సపోజ్ ద లెంత్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ 20 centimeter. ఈ 20 centimeter ఇస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ లెంత్. ఓకేనా? 20 centimeter అనేది ఒక లెంత్ యొక్క మ్యాగ్నిట్యూడ్, బట్ హీజ్ క్వాంటిటీ ఈజ్ నాట్ ఏ హ్యావింగ్ డైరెక్షన్. ఆ క్వాంటిటీ అనేది ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ లేదని చెప్తున్నాడు. ఓకేనా? బట్ మనకి ఇది ఎంత రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఓన్లీ డెఫినేషన్ రాస్తావు, రాసిన తర్వాత ఎగ్జాంపుల్స్ ఒక 2-3 రాసి ఈటీసీ అని పెడతావు. ఓకే, స్కేలార్ అర్థమైంది అనుకుంటున్నా. వెక్టార్కి వెళదాం. వాట్ యూ మీన్ బై వెక్టార్? డెఫినేషన్: ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ పొసెస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఫిజికల్ క్వాంటిటీ ఏం కలిగి ఉండాలంట? బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలంట, అలాగే డైరెక్షన్ కూడా కలిగి ఉండాలి. ఇందాక చెప్పిన రీతిగా స్కేలార్లో అయితే ఓన్లీ మ్యాగ్నిట్యూడే, మరి దీనికి ఏంటమ్మా? డైరెక్షన్ కూడా ఉండాలి. అంతేపాటు ఒబేర్ వెక్టార్ లాస్ అంటే ఏంటి అంటే కంపల్సరీ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటే సరిపోదు, వెక్టార్ లాస్ కూడా ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ నిలబడ్డాం,
ఓకే, నిలబడినప్పుడు సమ్ డిస్టెన్స్ వాక్ చేసాం. ఓకే, అండ్ దెన్ చేసిన తర్వాత దీంట్లో ఇలా మనకి ఏదైనా ఒక ఏ పాయింట్ అని తీసుకున్నప్పుడు, ఇది ఒక బి పాయింట్ అని తీసుకున్నప్పుడు, ఇది వచ్చేసరికి రిజల్ట్ ఏ ప్లస్ బి రాగలిగి ఉండాలి. అంటే వెక్టార్ లాస్, కొన్ని అనేవి వెక్టార్కి కొన్ని లాస్ ఉన్నాయి. ఓకేనా, అలాంటివి కనుక అది ఫాలో అవ్వగలిగితే దాన్ని వెక్టార్ లాస్ ఫాలో అయినట్టు అని చెప్తాం. సో అండ్ దెన్ ఫిజికల్ క్వాంటిటీ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. అండ్ ఆల్సో ఇది ఇటు వెళ్ళేటప్పుడు ఏముంది, డైరెక్షన్, అంటే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో అది వచ్చేస్తుందని చెప్పడం కోసం. ఓకే, చూడు, ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ పొసెస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, అట్లాగే వెక్టార్ లాస్ కూడా ఫాలో అయ్యి ఉండాలి. దాన్నే వెక్టార్ క్వాంటిటీ, ఆర్లో దీన్ని క్వాంటిటీ అనపోయినా వెక్టార్ అయినా అనొచ్చు సింపుల్గా. దానికి డిస్ప్లేస్మెంటు. ఓకే, మనం డిస్ప్లేస్మెంట్ అంటే వేరమ్మా, డిస్ప్లేస్మెంట్ వేరు, లెంత్ వేరు. డిస్ప్లేస్మెంట్కి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంటుంది, మనం ఇందాక చెప్పాము. ఓకే, ఇలా తీసుకుంటే మనం డిస్ప్లేస్మెంట్ అంటామని. దీనికి యారో మార్క్ ఇచ్చానా లేదా అంటే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంటే దీన్ని ఏమంటాము అంటే ఒక వెక్టార్ వంటిగా మనం మెజర్ చేస్తాం. అదే ఓన్లీ లెంత్ వరకే తీసుకుంటే దట్ ఈస్ ద ఎల్ మీన్స్ ఇది ఓన్లీ స్కేలార్, అంటే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంటే దాన్ని ఏమంటాము, మనకి వెక్టార్గా తీసుకుంటాము. ఓకేమ్మా. సో డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, అలాగే యాక్సలరేషన్ కూడా అంతే. ఇది యాక్సలరేషన్ మన మీనింగ్ ఏంటి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం. వెలాసిటీ అంటే ఏంటి, ఒక స్పీడ్, ఒక డైరెక్షన్. ఓకే, 100 మీటర్స్ రన్నింగ్ రేస్ పెడితే ఒక డైరెక్షన్లో వెళ్ళమని చెప్తారు, అవునా? ఎటు పడితే అటు పరిగెత్తాం కదా, ఒక డైరెక్షన్లో వెళ్ళాలి. ఓకే, ఈ డైరెక్షన్లో ఈ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అలాగే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ కూడా మెన్షన్ చేస్తారు, వెలాసిటీ. ఓకే, యాక్సలరేషన్, ఫోర్స్ అప్లై చేసేటప్పుడు కూడా ఎటు పడితే అటు అప్లై చేయవు కదా, ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లోనే ఫోర్స్ ఎటు అప్లై చేస్తే అటువైపే బాడీ అనేది మూవ్ అవుతుంది. అది కూడా మనకి ఏ విధంగా వెక్టార్ క్వాంటిటీ, వెయిట్ ఆల్సో. ఓకే, ఇవి మనకున్నటువంటిది వెక్టార్ అండ్ స్కేలార్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే అమ్మా. నెక్స్ట్ అనదర్ వన్ మనం తీసుకుంటే జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్. ఓకే, రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్ ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్ అంటే ఏంటంటే జియోమెట్రికల్ దీంట్లో అసలు వెక్టార్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఇది వెక్టారా స్కేలారా అని ఎలా తెలుసు, దాని ఫేస్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్తామన్నమాట. ఒకవేళ మనకి ఎలా ఐడెంటిఫికేషన్ ఉంటుందో వెక్టార్ అనే దానికి కూడా ఇది ఇలా ఉంటుంది, దీని ఫార్మేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఉందంట. సో ఎందుకు, అది మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉన్నాయి, వెక్టార్ లాస్ ఫాలో అవుతుంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సరే చూడమ్మా, రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్లో ఇలా డ్రా చేసాం అంటే కంపల్సరీ వెక్టార్ అనేది కంపల్సరీ యారో మార్క్ ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ చూపించింది కదా. ఓకే, డన్నా. ఓకే, స్పెసిఫిక్ డైరెక్షన్ చూపించింది అంటే దీని ఫేస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. దీని ఫేస్ అనేది ఎలా ఉంటుంది, ఈ వేలో యారో మార్క్తో ఉంటుంది. ఫర్దర్గా మనం ప్యారలోగ్రామ్లా కానీ ట్రయాంగిల్లా కానీ ఇవి చెప్పుకునేటప్పుడు కూడా యారో మార్క్తోనే మనం కన్స్ట్రక్ట్ చేస్తాము. ఓకేనా, అప్పుడు అది వెక్టార్తో నొటేషన్తో మాత్రమే కన్స్ట్రక్ట్ చేసామని ఫిజిక్స్లో మనం చెప్పగలుగుతాము. ఓకే, దీని యొక్క ఇది మనం తీసుకునేది. సో దీంట్లో ఇప్పుడు యారో మార్క్ తీసుకున్నప్పుడు ఓకే, యారో మార్క్ తీసుకున్నప్పుడు చూడక్కడ ద వెక్టార్ ఈజ్ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. దాంట్లో మనకి జియోమెట్రికల్ రిప్రజెంటేషన్, జియో మీన్స్ ఎర్త్ రిప్రజెంటేషన్ అండ్ సింబాలిక్ రిప్రజెంటేషన్, సింబల్ ఇచ్చి రిప్రజెంట్ చేయటము, ఇదేమో ఎర్తికల్గా రిప్రజెంట్ చేయటం. వెక్టార్ ఈజ్ ఏ డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్. ఒక వెక్టార్ అనేది ఇది ఒక డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ అమ్మ. ఏంటిది, వెక్టార్ అనేది ఈజ్ ఏ డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ ఇన్ స్పేస్ రిప్రజెంటింగ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. స్పేస్లో ఓకేనా, ఒక ఖాళీ ప్లేస్లో మనకి ఒక వెక్టార్ అనేది ఒక లైన్ సెగ్మెంట్ లాగా డ్రా చేస్తాం. ఇది ఇలా ఓకే, ఫిజికల్ క్వాంటిటీ బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఇది యారో మార్క్ ఉంది, దీనికి ఏముందమ్మా, మ్యాగ్నిట్యూడ్ అంటే సమ్ లెంత్ కలిగి ఉంది, మ్యాగ్నిట్యూడ్. యారో మార్క్ ఉంది, కొంచెం డైరెక్షన్ ఉంది కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ జియోమెట్రికల్లీ బై యాన్ యారో. ఓకేనా, ఇది మనకి జియోమెట్రికల్గా దీన్ని యారోతో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఇది డయాగ్రామ్ రూపంలో మనం చూపించాం. ద టైల్ ఆఫ్ ద యారో, ఇదేమో టైల్ పాయింట్, ఇదేమో హెడ్ పాయింట్. ఈ టైల్ ఆఫ్ ద యారోని ఏం చూపిస్తుంది, టైల్ ఆఫ్ ద యారో అనేది మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఓకేనా, ఇది మ్యాగ్నిట్యూడ్ అంటాం. చెప్పాం కదా మనం ఫస్ట్లోనే, కొంచెం లెంత్ కనుక కలిగి ఉంటే అది మ్యాగ్నిట్యూడ్ అయిద్దని. అలాగే యారో ఏం కలిగి ఉంది, ఫస్ట్ లెంత్ కలిగి ఉంది, ఈ లెంత్ని మ్యాగ్నిట్యూడ్ అంటారు. అండ్ ద హెడ్ ఈజ్ ఇట్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. హెడ్ అనేది ఏం చూపిస్తుందంట,
ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైరెక్షన్ని చూపిస్తుంది. సో ది లెంత్ ఆఫ్ ద టైల్ ఈజ్, ఈ టైల్ అనే యొక్క లెంత్ అనేది దేని ప్రపోర్షనల్గా ఉంటుందంట, దీని ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత మ్యాగ్నిట్యూడ్ ఉండటేగా. కాబట్టి దీనికి సేమ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్, అంటే దట్ మీన్స్ ప్రపోర్షనల్ ఆఫ్ ది ఫిజికల్ క్వాంటిటీ. సో ఏ నుంచి బీకి ఎర్టికల్గా అని చెప్పాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. వెన్ ఏ బాడీ మూవ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, ఒక బాడీ అనేది పాయింట్ ఏ స్టార్ట్ అయింది, ఇది పాయింట్ బి వెళ్ళాలి, డెస్టినేషన్ పాయింట్ బి ఇన్ 1 అవర్. బట్ ఎన్ని గంటలు వెళ్ళాలంటే 1 అవర్లో వెళ్ళాలనుకుందాం. సపోజ్ ఎంత వెలాసిటీ, అవర్కి 50 కిలోమీటర్స్, ఒక గంటకి 50 కిలోమీటర్స్ పరిగెత్తాలి, 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ ఏమవుతుందమ్మా, స్ట్రైట్ లైన్లో మనం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీని స్ట్రైట్ లైన్లో ఏం చేస్తున్నాం, రిప్రజెంట్ చేసాం. దీని మేరేంటి, ఏబి. ఓకేనా, దేంతో చూపించాం, యారోతోని రిప్రజెంట్ చేసాం. హెడ్ ఎట్ ఏ పాయింట్ బి, హెడ్ పాయింట్ అండ్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 10 కిలోమీటర్ ఇస్ టేకెన్ యాజ్ ఏ 1 సెంటీమీటర్. మనం ఏమంటున్నాం ఆల్రెడీ 50 కిలోమీటర్ అవర్, గంటకి 50 కిలోమీటర్. ఇక్కడ మనం తీసుకునేటప్పుడు అంటే 10 కిలోమీటర్స్ నువ్వు తీసుకున్నది 50 కిలోమీటర్ పర్ అవర్, అవర్కి 50 కిలోమీటర్. మనం రిప్రజెంట్ చేసేటప్పుడు, డ్రా చేసేటప్పుడు మనం 50 కిలోమీటర్స్ని డ్రా చేయలేంగా. సో దాన్ని అందుకే మనం తీసుకున్నట్టు 5 సెంటీమీటర్ అయితే ఈజీగా డ్రా చేయొచ్చు. అంటే షార్టెస్ట్ లాంగ్ డిస్టెన్స్ని కాస్త కన్వర్ట్ చేసి షార్ట్ డిస్టెన్స్గా ఇక్కడ మనం రాసుకోవటం. లాంగ్ డిస్టెన్స్ని షార్ట్ డిస్టెన్స్గా చూపించడమే జియోమెట్రికల్ రిప్రజెంటేషను. ఓకే, సో అదే మనం చూపించాం జియోమెట్రికల్ రిప్రజెంటేషను. ఓకే, 10 కిలోమీటర్ని 1 సెంటీమీటర్గా తీసుకోవడం జరిగింది. మరి 10 కిలోమీటర్స్ 1 సెంటీమీటర్ అంటే ఇక్కడ 50 కిలోమీటర్ని తీసుకున్నాం ఆల్రెడీ. 50 కిలోమీటర్ అంటే ఎన్ని అవుతుంది మనకి ఇక్కడ, 10 × 5 ఎంత, 50, అంటే 5 టైమ్స్. అంటే ఇది 1 సెంటీమీటర్ 10 కిలోమీటర్ అంటే 50 కిలోమీటర్కి 5 సెంటీమీటరేగా. దెన్ ద లెంత్ ఆఫ్ ద మనకి టైల్ అనేది ఎంత ఉంది, 5 సెంటీమీటర్ కన్సిడర్ చేయాలి. ఇది ఈ విధంగా ఎర్టికల్గా తీసాం. ఇప్పుడు మరి సింబాలిక్ రిప్రజెంటేషన్ చూడండి, సింబాలిక్ రిప్రజెంటేషన్ ఎలా ఇచ్చాము, అదేమో జియోమెట్రికల్, ఇదేమో సింబాలిక్. ఫస్ట్ ఏ పాయింట్ తీసుకున్నాం, ఇది ఆరిజిన్ టర్మినస్. ఓకేనా, నెక్స్ట్ ఇనీషియల్ పాయింట్, ఫైనల్ పాయింట్, 2 వేస్లో మనం దీన్ని కన్సిడర్ చేస్తాం. ఏ బి. చూడండి ఈ ఏ పాయింట్ బి పాయింట్ దగ్గర నుంచి దీన్ని ఎలా సింబాలిక్గా మన రిప్రజెంటేషన్ అనేది ఇచ్చాము. చూమ్మా, ది టైల్ ఎండ్ ఏ పాయింట్ యారో ఈస్క్వల్, టైల్ ఎండ్ని మనం ఇనీషియల్ పాయింట్ అన్నాము, ఆల్రెడీ ఆరిజిన్ అన్నాం కదా. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనకి ఏ విధంగా కన్సిడర్ చేస్తాం, ఇలా తీసుకున్నాం, ఇది ఏ పాయింట్, ఇది ఏమని చెప్పాము, ఆరిజిన్ టెర్మినస్. ఓకే, ఇనీషియల్ పాయింట్, ఫైనల్ పాయింట్. సో దాంట్లో మనకి టైల్ ఎండ్ ఏ అనేది ఏమంటున్నాము, ఇనీషియల్ పాయింట్, ఈ విధంగా కాల్ చేస్తాం. ఫైనల్ బి పాయింట్ నేమో ఫైనల్ పాయింట్, దాని లేదా టర్మినస్ అని అంటాం. దెన్ ద వెక్టార్ ఈజ్ రిప్రజెంట్ బై ఏబీ బార్, ఈ రెండింటిని మనం ఏబీ బార్ అని చెప్పి చెప్తాం. ఓకేనా, ఇది ఏమని చెప్తాం, ఏబీ బార్. ఏబీ బార్ దీనికి ఈ ఉన్నటువంటి డిస్టెన్స్కి సింబల్ ఇస్తున్నాం మనం, పీ బార్ అని. అంటే ఏబీ బార్ మోడ్ ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ మనం దేంతో రిప్రజెంట్ సింబల్ ఇచ్చాము, పీ బార్ అనే సింబల్ ఇచ్చాం. మోడ్ పీ బార్ ఈజ్ ఈక్వల్ టు పీ. అర్థమవుతుందా? ఓకే అమ్మా, is known as the same vector represented by. So the magnitude of AB bar is written as a mod A bar and read as a mod. This is the mod. So mod AB bar. Okay, and then the vector is represented by AB bar. Then the vector is represented by AB bar when there is no importance of the origin and terminus. Okay, that is the single representation of a vector. What is the question point of view? Question formation ఎలా ఇస్తాడు, రైట్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వెక్టార్. ఓకే, ఎస్ఏ క్వశ్చన్లో ఇస్తే ఇలా ఇస్తాడు. లేదు అంటే మనకి జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ రైట్ ది జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ అని కూడా అడుగుతాడు. ఓకేనా, అండ్ సింగిల్గా కూడా 3 మార్క్స్కి అడగొచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.